ఫ్రెండ్స్ ఒక్కసారి ఇవి చూడండి. సో చూశారు కదా. సో ఫ్రెండ్స్, మనలో చాలామంది రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటారనమాట. సో లోన్స్ కట్టలేకపోతే రికవరీ ఏజెంట్స్ ఫోన్ చేయడము, బ్యాంక్స్ నుండి మల్టిపుల్ కాల్స్ రావడము, సో వాళ్ళు హోమ్ విజిట్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ సరైన ట్రాక్లో పెట్టుకోలేక రాంగ్ డెసిజన్స్ అనేది తీసుకుంటూ అంటారు అనమాట. చాలా చాలా బాధ వేస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. సో వాళ్ళ కోసమే, ఇలాంటి థాట్స్ ఇంకా ఉండే వాళ్ళ కోసము ఈ వీడియో అనేది నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ వీడియో ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన సర్కిల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలన్నమాట. ఎందుకు షేర్ చేయాలి అంటే, సో మనకు తెలియదు ఎవరు అప్పు చేశారో, ఎవరు ఏ బ్యాంకు నుండి కానీ, ఏ లోన్ యాప్స్ నుండి అప్పు చేశారో కానీ తెలియదు. ఈ వీడియో వాళ్ళకు చేరవేయడం వల్ల సో మనం వచ్చేసి వాళ్ళకు కొద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళము అవుతామన్నమాట. ఇలాంటి తప్పులు జరగకోకుండా ప్రతి ఒక్కరూ ఒక రెస్పాన్సిబిలిటీస్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే అనమాట. సో చాలామంది మనము లోన్ తీసుకొని ఎవ్రీ మంత్ రీపేమెంట్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసెస్లో మనము ఈ లోన్ రీపేమెంట్ అనేది చేయలేకపోవచ్చు అనమాట. చేయలేకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఇమ్మీడియట్గా మనకి కాల్స్ రావడము, పర్టికులర్ బ్యాంకు నుండి కానీ, పర్టికులర్ ఏదైనా లోన్ యాప్ నుండి కానీ మనకి కాల్ రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో దానికి మీరు ప్రతి ఒక్క కాల్కు స్పందించిన అవసరం లేదు. ఏదైనా ఒక కాల్కు సంబంధించి డైలీ ఒక పికప్ చేసి వాళ్ళకు ఈ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు హోమ్ విజిట్ అనేది ఖచ్చితంగా చేస్తారనమాట. హోమ్ విజిట్ చేసి ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడినంత మాత్రం ఏదో మన పరువు పోయినట్టు లేదా ఏదో అన్నట్టు కాదు కానీ, సో వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ లోన్ రికవరీ ప్రాసెస్ వచ్చేసి చాలామంది జనరల్గా ఆర్బీఐ రూల్స్ని పాటించాలన్నమాట. సో కొన్ని ఆర్బీఐ రూల్స్ని పాటించే దాని ప్రకారమే వెళ్ళాలి. అంటే పర్టికులర్ టైంకి మనకి 8 AM to 7 PM మాత్రమే కాల్స్ చేయాలి. తర్వాత వచ్చేసి వాళ్ళు ఎవరైతే రికవరీ ఏజెంట్స్ ఉంటారో, జనరల్గా ఈ రికవరీ ఏజెంట్స్ వస్తే వాళ్ళు లీగల్ నోటీస్తో పాటు అలాగే వాళ్ళ కంపెనీ ఐడి కార్డుతో పాటు రావాలన్నమాట. జనరల్గా ఇవన్నీ ఆర్బీఐ రూల్స్. కానీ మీరు ఒకసారి మీరు ఆలోచిస్తే ఏ ఒక్క రికవరీ ఏజెంట్ అనేది ఇవన్నీ ఏవి పాటించారనమాట. వాళ్ళు డైరెక్ట్గా మనకు చెప్పుకోకుండా, మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా రాకూడదు, ఇన్ఫర్మేషన్ లేకోకుండానే వస్తారు. హోమ్ విజిట్ మీరు కాల్ పికప్ చేయలేదు అది ఇదని చెప్తూ ఉంటారనమాట. సో ఇలాంటి సందర్భాల్లో జనరల్గా మనం ఏం చేయాలి? సో మనకి తెలియకుండా రావడము, మనకు తెలియకుండా మాట్లాడడం, వాళ్ళు బెదిరియడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. ఇలాంటి సమయంలో మీరు ప్యానిక్ అవ్వకోకుండా మీరు తెలివిగా సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. రీసెంట్గా మీరు నా తమ్నైల్లో కూడా చూసింటారనమాట. సో రీసెంట్గా వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఒక అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద లీగల్ నోటీస్ ఇచ్చేసి త్రూ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీస్ ఇస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకుకు 1 crore పెనాల్టీ పడింది అనమాట. 1 crore బ్యాంకుకు పెనాల్టీ పడింది త్రూ ఆర్బీఐ. సో అలాగే యాక్సిస్ బ్యాంకు కూడా దాదాపుగా 1.5 crores మనకి పెనాల్టీ పడింది అనమాట. అంటే ఈ 1 crore 1.5 crore పెనాల్టీ అనేది ఒక్క వ్యక్తి చేసినది కాదు. సో ఒక వ్యక్తి యొక్క ఫ్యామిలీ పోరాటం ఇది, ఇంకొక వ్యక్తి యొక్క ఫ్యామిలీ పోరాటమే ఇది అనమాట. అంటే ఎంత యూనిటీగా ఉండాలో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీతో కూడా అనమాట. సో ఈ డెసిజన్స్ తీసుకొని ఆర్బీఐకి మనం కంప్లైంట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం కూడా ఇలాంటి అప్రోచ్ ఏ బ్యాంక్ పైన కానీ, ఏ లోన్ యాప్స్ పైన కానీ మనం కూడా యాక్షన్ తీసుకోవడం అనేది ఈజీ అవుతుందన్నమాట. సో ఫస్ట్ దీనికి మీరు చేయాల్సినది ఏంటి? సో అంటే ఫస్ట్ ఈ లోన్ రీపేమెంట్ డీటెయిల్స్ గురించి పర్టికులర్ బ్యాంకుకు కానీ, ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి కానీ, లేదా యాక్సిస్ కానీ, లేదా ఎనీ యాప్స్ కానీ, లేదా లోన్ యాప్స్ కానీ, ఓకే, వాటి యొక్క హెడ్ ఆఫీస్కి మీరు ఒక లోన్ రీపేమెంట్ ఎందుకు చేయలేకపోతానో ఏంటి అనేది ఒక లీగల్ నోటీస్ టైప్ నువ్వు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ స్టెప్ మర్చిపోయి మీరు ఆర్బీఐ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోదు, గుర్తుపెట్టుకోండి.
మీరు లీగల్ నోటీస్ పంపేయాలి వీటికి. లీగల్ నోటీసు జనరల్గా ఏంటంటే డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే లాయరు కోర్టు ద్వారా అప్రోచ్ అయ్యి సో మనకి టైం పీరియడ్ తీసుకుంటారనమాట. టైం పీరియడ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకు వెళ్ళేసి త్రూ లాయర్ ద్వారా ఇవన్నీ చేసుకుంటారు. మనం డబ్బు లేని వాళ్ళం ఏం చేయాలి అంటే మనమే ఒక లీగల్ నోటీస్ ప్రిపేర్ చేసి ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు ఏంటి అనేది ప్రిపేర్ చేసేసి సో దానికి వచ్చేసి త్రూ ఆర్బీఐకి ఫస్ట్ మనం లీగల్ నోటీస్ వీటికి పంపించాలన్నమాట. ఏదైనా పర్టికులర్ బ్యాంక్ అని నువ్వు ఏదైతే లోన్ తీసుకుంటావో వాటికి సంబంధించి లీగల్ నోటీస్ పంపించి లీగల్ నోటీస్ పంపించిన తర్వాత కూడా వాళ్ళు మనల్ని వేధిస్తూ ఉంటే గిన నెక్స్ట్ స్టెప్ ఆర్బీఐకి మనం ఏ విధంగా కంప్లైంట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం అనమాట. లెట్స్ గో ఫర్ ద వీడియో. ఓకే, సో ఇక్కడ నుండి చూడండి. సో ఫ్రెండ్స్, సో మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు నా స్క్రీన్ మీద చూస్తే ఆర్బీఐ ఉందన్నమాట. RBI.org. సో మనకి న్యూ వెబ్సైట్ కూడా ఉంది. సో న్యూ వెబ్సైట్ మీద కూడా నేను క్లిక్ కొట్టాను. సో ఇది మనకి న్యూ వెబ్సైట్ అనమాట. సో న్యూ వెబ్సైట్ ఓల్డ్ వెబ్సైట్కి వచ్చేప్పటికి చూస్తే మనకి ఇక్కడ లార్జ్ కంప్లైంట్ ఉందన్నమాట. లార్జ్ కంప్లైంట్ మీద క్లిక్ కొడితే మనకి ఈ పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ న్యూ వెబ్సైట్లో కూడా మనం ఏం చేయాలంటే సో జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ కిందికి వస్తే కంప్లైంట్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఈ కంప్లైంట్ మేనేజ్మెంట్ మీద కూడా క్లిక్ కొడితే మనకి సేమ్ పేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫైల్ ఏ కంప్లైంట్ అనమాట. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ట్రాక్ చేసుకోవాలనుకుంటే ట్రాక్ ఏ కంప్లైంట్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఫైల్ ఏ కంప్లైంట్ కదా. సో ఫైల్ ఏ కంప్లైంట్కి వచ్చేసి ఇక్కడ మనకి క్యాప్చా అడుగుతుంది PC-G446 అనమాట. సో ఇక్కడికి ఇది వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు స్క్రీన్ కంప్లైంట్ డీటెయిల్స్కి వచ్చేప్పటికి ఇక్కడ నేమ్ ఆఫ్ ద కంప్లైంట్ అంటే ఎవరు కంప్లైంట్ చేస్తున్నారని. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లైంట్ కదా, ఇక్కడ నేను ఏం చెప్తానంటే రమణ అని పెట్టుకుంటానా, నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఓకే, గెట్ ఓటీపీ. సో నాకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చింది 464313. సో ఇక్కడ వచ్చేసి మనం వ్యాలిడేట్ కొట్టాలి. సో వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ ఓటీపీ వ్యాలిడేట్ అయింది. ఇక్కడ మన ఈమెయిల్ నాన్ మ్యాండేటరీ ఈమెయిల్ ఉంటే పెట్టచ్చు. కంప్లైంట్ కేటగిరీ సో మనం ఇండివిజువల్గా కంప్లైంట్ ఇస్తాం కాబట్టి ఇండివిజువల్గా పెట్టేసేయండి. ఏజ్ వచ్చేసి పెట్టేసేయండి, నేను 30. సో ఇక్కడ జెండర్ వచ్చేపాటికి సెలెక్ట్ చేసుకోండి, మేల్. ఓకే, సో కంప్లైంట్ స్టేట్ ఏది, మీరు ఏ స్టేట్లో ఉన్నారు. సో తెలంగాణ. ఓకే, నెక్స్ట్ డిస్టిక్ వచ్చేప్పటికి మనకు హైదరాబాద్. ఓకే, సో తర్వాత అడ్రస్ మీరు ఏ అడ్రస్ ఉన్నారో అదే పెట్టండి. నేను కోంపల్లి అని పెట్టాను. సో ఫుల్ అడ్రస్ పెట్టాలి, నేను మీకు శాంపుల్ కోసం చేస్తాను. సో ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది 500015. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంటిటీ నేమ్. సో ఇది వచ్చేసి మనకి ఏది ఏ బ్యాంకు ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, నేను యాక్సిస్ బ్యాంక్ అనుకుంటాను. సో యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్. ఇక్కడ ఏ బ్యాంకు ఏది అనేది మీకు మొత్తం లిస్ట్ ఉంటుంది. ఓకే, ఈజ్ యువర్ కంప్లైంట్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్కి సంబంధించి అయితే ఎస్ కొట్టండి, లేదంటే నో. ఏదైనా పర్సనల్ లోన్ అదైతే నో కొట్టేసేయండి అన్నట్టు. ఎంటిటీ స్టేట్ ఓకే తెలంగాణ. ఓకే, మీరు కంప్లైంట్ చేసిండేది ఎక్కడ అని. సో తర్వాత వచ్చేసి డిస్టిక్ వచ్చేసి హైదరాబాదే. ఓకే, సెలెక్ట్ బ్రాంచ్ అని అడుగుతుంది. బ్రాంచ్ వచ్చేసి ఏదో ఒకటి, నేను ఎగ్జాంపుల్ అమీర్పేట్. ఓకే, హైదరాబాద్ అని పెట్టాను. తర్వాత ఇక్కడ చూడండి, ఈజ్ యువర్ కంప్లైంట్ సబ్జూట్స్ అండర్ ఆర్బిట్రేషన్ ఆర్ ఆల్రెడీ డిఆల్ట్ విత్ మెరిట్స్ బై కోర్ట్. అంటే మీ కంప్లైంట్ ఆల్రెడీ ఏదన్నా కోర్టుకు సంబంధించి కానీ ఏదన్నా లీగల్కి సంబంధించి ఆల్రెడీ చేసినారా. సో మనం లీగల్గా అంటే త్రూ కోర్టు కానీ త్రూ లాయర్ కానీ అలా ఏం వెళ్ళలేదు కాబట్టి నో అని క్లిక్ కొట్టేయండి అనమాట. ఓకే, మనం ఏం చేసినాం, ఓన్లీ బ్యాంకుకు నోటీస్ అనేది ఇచ్చాము. ఎందుకంటే మనము డబ్బున్న వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే అలా వెళ్తారనమాట, మనం వెళ్ళలేదు కాబట్టి. ఓకే, ఈజ్ యువర్ కంప్లైంట్ మేడ్ త్రూ అన్ అడ్వకేట్ అన్లెస్ యువర్ సెల్ఫ్ అడ్వకేట్. నో, అడ్వకేట్ ద్వారా కూడా వెళ్ళిందంటే లేదు. ఓకే, హ్యాజ్ యువర్ కంప్లైంట్ ఆల్రెడీ బీన్ డీల్డ్ విత్ ఆర్ ఈజ్ అండర్ ప్రాసెస్ సేమ్ గ్రౌండ్ విత్ అబండన్స్ అనమాట. ఇది కూడా నో కొట్టేసింది అనమాట. ఓకే, తర్వాత ఈజ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ ద స్టాప్ ఆఫ్ రెగ్యులేటరీ ఎంటిటీ అండ్ ఇన్వాల్వ్స్ ఎంప్లాయర్ రిలేషన్షిప్. ఎస్,
ఎస్ కొట్టండి. సో చూడండి, సెలెక్టింగ్ ఎస్ రెస్పాండింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఏ స్టాఫ్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ద రెగ్యులేటరీ ఎంటిటీ బ్యాంక్ ఆర్ నో క్యాన్సిల్. సో ఇక్కడ నో అని కొట్టాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆల్ నో కొట్టాను. సో హ్యావ్ యూ ఫైల్డ్ రిటర్న్ ఎలక్ట్రానిక్ కంప్లైంట్ విత్ ద రెగ్యులేటర్ ఎంటిటీ. సో మనం ఆల్రెడీ చేసిండాలి కదా, ఎస్. సో ఏ రోజు చూడండి, ఏ రోజు చేశాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే చేశాము, ఓకే, ట్యూస్డే. సో దానికి సంబంధించిన కంప్లైంట్ ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో ప్రజెంట్ మన దగ్గర ఏం లేదు కాబట్టి నేను, సో అందుకోసమే ఆ కంప్లైంట్ ఏదైతే మీరు రైట్ చేశారో అది ఉండాలి, మెయిల్ త్రూ మెయిల్ ఏదైతే పెట్టింటారు కదా, కాపీ పెట్టుకోండి అనమాట. తర్వాత హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ రిప్లై ఫ్రమ్ ద ఎంటిటీ, ఏదన్నా వచ్చింటే ఎస్ అని కొట్టండి. సో ఎస్ అని కొట్టండి. తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చారనేది ఆ రిప్లై అది కూడా పెట్టాలన్నమాట, లేదంటే నో అని కొట్టండి. హ్యావ్ యూ సెంట్ ఎనీ రిమైండర్ టు ద, రిమైండర్ పెట్టంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. ఓకే, సో ఎస్ అని పెడితే మళ్ళీ డేట్ ఆఫ్ రిమైండర్ అంతా, డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సాక్షన్ ఏది, తర్వాత ఈజ్ యువర్ కంప్లైంట్ అగెన్స్ట్ వ్యాలెట్ ఆఫ్ ద రెగ్యులేటర్ ఎంటిటీ. ఓకే, కంప్లైంట్ దానికి సంబంధించిన ఏదన్నా, లేదా ఈజ్ కంప్లైంట్ అగెన్స్ట్ బిజినెస్ కరెస్పాండెన్స్, ఏదన్నా పర్టికులర్ పర్సన్స్. ఓకే, ఏదైతే మీరు కంప్లైంట్ ఇస్తున్నారో, సపోజ్ క్రెడిట్ కార్డుకి సంబంధించి అంటే క్రెడిట్ కార్డు మనకి కార్డ్ నెంబరు అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత లోన్ అయితే పర్సనల్ లోన్ అవైతే లోన్ అకౌంట్ నెంబర్ చేయాలి. నెక్స్ట్ అని వెళ్ళిన తర్వాత మన ఓటీపీ రీవెరిఫికేషన్ అడిగేసి సబ్మిషన్ అడుగుతుందన్నమాట. సో ఈ విధంగా అడిగిన తర్వాత మనం ట్రాక్ చేయొచ్చు ఈ కంప్లైంట్ని. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ విధంగా మనం కంప్లైంట్ ఇచ్చేసి ఆ కంప్లైంట్ని మీరు ట్రాక్ నెంబర్ పెట్టుకుని ఆ కంప్లైంట్ మనకి లిస్ట్ వస్తుంది, ఆ లిస్టుని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ లిస్టుని డౌన్లోడ్ చేసుకుని అది మనము ఎవరైనా ఏజెంట్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆర్బీఐ కంప్లైంట్ ఇచ్చినానని కాపీ పీడిఎఫ్ ఫార్మాట్లో వస్తుంది, ఆ పీడిఎఫ్ ఫార్మాట్ వాళ్ళకి చూపించండి. తర్వాత ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్ళి ట్రాక్లో కూడా వాళ్ళకి చూపించండి అనమాట. ఖచ్చితంగా ఆర్బీఐ అనేది దీని గురించి యాక్షన్ అనేది కంపల్సరీ తీసుకుంటుంది అనమాట. యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ మీరు కంప్లైంట్ చేసినాక దే ఓన్లీ ఇన్వాల్వ్ ఆన్ పర్టికులర్ ఇండివిజువల్ అనమాట. బ్యాంకుకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ లేకుండా మనకు మాత్రమే సపోర్ట్ ఉండే విధంగా కూడా చర్యలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు కంప్లైంట్ చేసేసి మీ ప్రాణాలను మీరు కాపాడుకొని మీ ఫ్యామిలీని రక్షించుకోండి అనమాట. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే సో మీరు, నేను నా జీమెయిల్ కూడా కింద ఇస్తాను, ramana.digitalmedia@gmail.com అనమాట. దీనికి మీరు నాకు మెయిల్ పెట్టండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చేస్తుంటాను అనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.